వైఆర్ మీడియా. నేను జాన్సన్. జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం బుధవారం భారీ వేడిగా జరిగింది. నగరంలో పలు కీలక సమస్యలపై కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, ఉన్నతాధికారులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వీధి దీపాల నిర్వహణ, నాలాల విస్తరణ పనులు, వర్షాకాలం ఎదురవుతున్న వరదల సమస్య, నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులు వంటి అనేక అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తగా అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నగరంలోని రైల్వే క్రాసింగ్ల వద్ద నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నిధుల కేటాయింపు విషయంలో పక్షపాతం తగదని, కేవలం గట్టిగా మాట్లాడే కార్పొరేట్లకే నిధులు కేటాయించే పద్ధతిని విడనాడాలని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సమస్యలు ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమానంగా నిధులు కేటాయించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, ఇది ప్రభుత్వ వైఖరిపై ప్రజల ఆగ్రహానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సజ్జల నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలోని నిజాంపేట పరిధిలోని వాచుపల్లి ప్రాంతంలో బుధవారం తీవ్ర కలకలం రేగింది. ఒక ట్రావెల్ బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావటం స్థానికంగా భయాందోళనకు దారితీసింది. బాచుపల్లిలోని రెడ్డి స్లాబ్ ప్రహారీ గోడను ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక సూట్ కేసు పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. దాని నుంచి దుర్వాసన వెలువడంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు స్వాధీనమైనట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వంటి ప్రజా విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మొత్తం న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. జూలై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మొత్తం 23 రోజుల పాటు సాగే ఈ సమావేశంలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులు వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ట్రోఫీని కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించడంతో జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బుధవారం బెంగళూరుకు చేరుకున్న విజేత జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.